నెక్స్ట్ అందరికీ తెలుసు కదా, నా లాస్ట్ వీడియోస్లలో చూసారు. సో నేను ఇలా హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరంగల్ ట్రావెలీ. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో మన ఛానల్లో వీడియోస్ పెట్టకైతే చాలా డేస్ అయిపోతుంది కదా, ఇక అందుకోసం ఈ రోజైనా పెడదామని చెప్పేసి ఇక మార్నింగే వ్లాగ్ అయితే షూట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇక ఈ సమ్మర్ వల్ల అలాగే కొంచెం వేరే వేరే పనుల వల్ల ఇక వీడియోస్ అయితే తీయడం కుదరట్లేదు. మెయిన్ గా ఈ సమ్మర్ కి ఎలాంటి ఇక వీడియో తీయాలంటే చీదరేసి వస్తుంది, అంత ఉబ్బరిస్తుంది అన్నమాట. ఇక అందుకోసం అని చెప్పేసి ఇక వీడియోస్ తీయడం కూడా అంతగా ఇంట్రెస్ట్ ఉండట్లేదు అని చెప్పేసి ఇక గ్యాప్ వచ్చేసింది చాలా. ఇక మార్నింగ్ అయితే 6 అవుతున్నట్టుంది. సో ఇప్పుడు లేవగానే బయట స్టెప్స్ మొత్తం కడిగేసాను. అలాగే ఇక రూమ్ బయట మొత్తం పైన అంతా ఓపెన్ ప్లేస్ కదా, మీకు ఆల్రెడీ తెలుసు. సో అదంతా కూడా మంచిగా నీట్ గా ఊడ్చేసి చల్లేసాను. ఇక నిన్న నైట్ అయితే డిమార్ట్కి వెళ్ళేసి వచ్చాము. ఇక ఈ ఎండలకైతే మధ్యాహ్నం పూట ఎవరు బయటకు వెళ్ళట్లేదు అనుకుంటా. డిమార్ట్ లో అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మేము నైట్ 8:30కి వెళ్ళాము. సో ఇంటికి వచ్చేసరికి 10:30 అయ్యింది. అసలు ఎంత పబ్లిక్ అంటే అసలు కౌంటర్ దగ్గర కూడా చాలా టైం పట్టేసింది అనుకోండి. తొందరగానే వస్తామని అనుకున్నాము, బట్ చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఇక వచ్చి రాగానే డిన్నర్ చేసి స్నానాలు చేసి పడుకుండిపోయాము. ఇక డిమార్ట్ సామాన్లు అయితే ఏం సదరలేదు. ఇక ఈ రోజు పనులన్నీ అయిపోయాక సర్దామని చెప్పేసి ఇక పక్కన పెట్టేశాను. 2 months అయిపోతుంది డిమార్ట్కి వెళ్ళాక. సో గ్రాసరీస్ అయితే ఎక్కువగానే తీసుకున్నాము. ఇక మా హస్బెండ్ కు బిల్లు కూడా బాగానే అయింది అనుకోండి. ఇక అవన్నీ అయితే మధ్యాహ్నం పూట సర్దామని చెప్పేసి అలా పక్కన పెట్టేసి ఇక ఇల్లు మొత్తం చేశాను, హాల్ అలాగే చేశాను కూడా. ఇక మా పాప అయితే లేవలేదు. సో నైట్ లేట్ అయిందని చెప్పేసాను కదా, ఇక తనైతే పడుకొనే ఉంది. ఇక వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేటివి అయితే చాలా ఉన్నాయి. ఈ రోజు సాటర్డే అన్నమాట. ఇక బెడ్షీట్స్, చెద్దర్లు, బట్టలు అన్ని తీసి అయితే వేస్తాను. ఇక అందుకోసం అని చెప్పేసి ఇల్లంతా చిందర వందరగా ఉంది. తను లేవలేదు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి ఇక ఆ లోపు ఇక స్టవ్ అలాగే కౌంటర్ ట్యాబ్ మళ్ళీ ఒకసారి డస్టర్ తోటి క్లీన్ చేసుకుందాము. అలాగే బోళ్ళు కూడా తోముకుందాం అని అనుకొని ఇక బోళ్ళన్నీ కూడా తోమేశాను. ఇక పనులు చేసుకునేసరికి చూడండి ఎలా చెమటలు వస్తున్నాయో. ఎండ మాత్రం ఫుల్ గా ఇంటికే పడుతుంది అన్నమాట, చాలా ఉబ్బరిస్తుంది. గుడ్ మార్నింగ్ తన్విక. తన్విక గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లేరాదు, నేను బెడ్షీట్ వాషింగ్ మిషన్లో వేసుకోవాలి. మధ్యాహ్నం పడుకుంటాను కదా, మార్నింగ్ త్వరగా లేచి సైకిల్ తొక్కుకుంటే ఏంటిది ఫీవర్ వచ్చిందా? అన్ని అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలే. లే, నేను సైకిల్ తొక్కుకోపో బయట పోరా. నేను బెడ్షీట్లు ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేసుకుంటా, పో నడు. ఓకేనా? ఇల్లు తుడిచిన తర్వాత బ్రష్ చేసి స్నానం చేపిస్తా. ఓకే? ఈరోజు పిన్నిది బర్త్డే, విషయాలు చెప్తావా? అద్విత పిన్ని చెప్తావా? మరలే. చూసారు కదా, ఇక తన్విక అయితే లేచేసింది. తను లేచి ఇక సైకిల్ తొక్కుకోమని అయితే తనకి చెప్పేశాను. తనైతే బయటికి వెళ్ళిపోయింది. ఇక నేనైతే బెడ్షీట్ అయితే తీసేస్తున్నాను. ఈ రోజు మా చెల్లి అద్వితది బర్త్డే అన్నమాట. ఇక తన్విక తోటి వాయిస్ మెసేజ్ చెప్పించి అలాగే కాల్ చేసి కూడా విషెస్ అయితే చెప్పించేశాను. ఇక అలా ఒక 15 minutes అయితే ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఇక నెక్స్ట్ ఇక బట్టలన్నీ వాషింగ్ మిషన్ లో వేసేయాలి కాబట్టి అన్ని ఒకటి తర్వాత ఒకటి అయితే వేసాను. ఇక ఫుల్ ఎండ వచ్చేసింది. టైం అయితే 8 కూడా కావట్లేదు సరిగా, 7:45 అనుకుంటా. ఇక ఎండ బాగుందని చెప్పేసి ఇక తన్విక అయితే మళ్ళీ లోపలికి అయితే వచ్చేసింది. ఏంటో ఫ్రెండ్స్, ఈ సమ్మర్ అయితే విపరీతంగా ఉంది. ఈసారి అయితే ఫుల్గా అంటే ఫుల్గా ఎండలు కొడుతున్నాయి మాకు ఇక్కడ వరంగల్ హన్మకొండలో. సో మీ సైడ్ ఎండలు ఉన్నాయా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. సో ఫైనల్ గా వాషింగ్ మిషన్ లో బట్టలన్నీ వేసేసిన తర్వాత ఇక కిచెన్, బెడ్రూమ్ కూడా మంచిగా ఊడ్చేసి ఇక మొత్తం అయితే తోడవడం అయితే అయిపోయింది. ఇక తన్వికనైతే హాల్లో ఆడుకోమని చెప్పేసి ఇక నేను ఆ రూమ్ మొత్తం ఊడ్చి ఇక డోర్ అయితే పెట్టేశాను. సో నేనైతే ఇల్లు మొత్తం ఒకటేసారి ఊడవను. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ కూడా. సో మీకేమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే సో వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే పక్కనున్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. సో ఫైనల్‌గా మొత్తం పని అయిపోయిన తర్వాత ఇక స్నానాలు చేసి మేమిద్దరం అయితే వచ్చేసాము. ఇక బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేయాలి. సో ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు అయితే చేస్తున్నాను. నేను ఏది చేసినా కూడా ఓన్లీ 1 ఆర్ 2 డేస్‌కి సరిపడానే చేస్తాను. సో పెద్ద పెద్ద గ్లాసుల నిండా నానబెట్టేసి బాక్స్‌లలో ఇడ్లీకి, దోసకి అని చెప్పేసి అలా స్టాక్ అయితే ఉంచుకోను. సో అలా నాకు నచ్చదు, మా హస్బెండ్‌కి నచ్చదు. సో అందుకోసం అని చెప్పేసి ఎప్పటికప్పటికే ఇక నానబెట్టుకొని అయితే చేసుకుంటూ ఉంటాము. సో ఫైనల్‌గా ఈరోజైతే పెసరట్టు. సో నేను ఇడ్లీ చేశాను. మీకు తెలిసిందే కదా! నాకు మా పాపకైతే ఇడ్లీ అంతగా నచ్చదు. బట్ ఇక మా హస్బెండ్ కోసం అయితే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. సో మీకు ఏ టిఫిన్ ఎక్కువగా తింటారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో చాలా మందికి ఇడ్లీ అంటే ఇష్టం. బట్ నాకైతే అసలుకే నచ్చదు. తినాలంటే ఏడుపు ఒక్కటే తక్కువ అన్నమాట. సో ఇక తప్పదు అనుకోని అయితే తింటూ ఉంటాను. బ్రేక్‌ఫాస్ట్ చేయడం అయిపోగానే ఇక మా హస్బెండ్ ఆఫీస్‌కైతే వెళ్ళిపోయారు. ఇక తన్విక నేను ఈ డీమార్ట్‌లో సామాన్లు సదురుదాం అని చెప్పేసి కూర్చున్నాను. సో ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో తను పడుకున్నాక సర్దొచ్చు. బట్ ఏంటి అంటే తను కూడా వీడియో తీస్తాను, నేను చూపిస్తాను నావి నేను అని చెప్పేసి ఏడుస్తుంది లేచిన తర్వాత అని చెప్పేసి. ఇక తను పడుకోక ముందే ఇక అవన్నీ అయితే సర్దుతున్నాను. మళ్ళీ ఏంటి అంటే ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో ఫుల్ ఎండగా ఉంటుంది కదా! కొంచెం చీదరిస్తుందన్నమాట. సో ఇలాంటి పనులైతే చేయబుద్ధి కాదు. ఇక క్లీనింగ్ అంటే మీకు తెలిసిందే కదా! ఏ విధంగా ఉంటుంది అని. సో అందుకోసం ఇక మార్నింగ్ టైమ్‌లోనే ఈ పనంతా పెట్టుకున్నాను. ఇక మా వారైతే ఈసారి బిజీగా ఉండి డీమార్ట్‌కి వెళ్ళడం కుదరలేదు. అలా అని చాలా డేస్ తర్వాత వెళ్ళేసరికి బిల్లు కూడా ఎక్కువగానే అయిపోయింది. ఇక ఫైనల్‌గా అవన్నీ కూడా మొత్తం సదిరేసాను. ఇక సదిరిన తర్వాత ఎలా ఉంటుంది, ఇక ఇల్లు మొత్తం ఆగమాగం అన్నమాట. సో దాంట్లో కొన్ని ప్యాకెట్స్ కూడా పగిలిపోయాయి. రవ్వ, మినపప్పు. సో తన్విక బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకోవడానికని చెప్పేసి వాటిని కింద మీద వెత్తేసేసరికి అవి కొంచెం హోల్ పడి కొంచెం పోయాయి. ఇక అవన్నీ కూడా మంచిగా నీట్‌గా మొత్తం ఊడ్చేసాను. చూసారు కదా! ఇక మార్నింగ్ బట్టలన్నీ వేశాను కదా! సో బెడ్ మీద బెడ్ షీట్ లేదు. సో ఇప్పుడు అదంతా కూడా వేసేయాలి. సో ఫస్ట్ ఇక్కడ నేను కర్రీ అయితే చేస్తున్నాను. సో కర్రీ అయితే ఎగ్ టమాటా సింపుల్‌గా చేసేద్దామని అయితే అనుకున్నాను. సాటర్‌డే అని చెప్పాను కదా! సో నాకు బిఫోర్ డే కర్రీ ఉందన్నమాట. నాకు ఒక్కదాని వరకు సరిపోతుంది. జస్ట్ ఇక వీళ్ళిద్దరికే కదా అని చెప్పేసి ఇక వీళ్ళ వరకు ఎగ్ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. సో వెజిటబుల్స్ కూడా ఏం లేవు. వరంగల్‌కి వెళ్ళడం కుదరట్లేదు. తీసుకొని రావడం కుదరట్లేదు. ఇక ఇక్కడ తీసుకుందామంటే చెప్పాను కదా! సో కొంచెం అక్కడికి ఇక్కడికి కొంచెం రేట్ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి మేమైతే అక్కడే ఒకటేసారి తీసుకొచ్చుకుంటూ ఉంటాము. సో 10, 15 డేస్ సరిపడా వెజిటబుల్స్ తెచ్చుకుంటాము. ఇక ఈసారి అయితే మొత్తం అయిపోయాయి. ఓన్లీ 4 టమాటాలు అలాగే ఎగ్స్ ఎప్పటికి ఉంటాయి కదా! సో ఇక రెండింటిని మిక్స్ చేసి ఎగ్ టమాటా కర్రీ అయితే చేసేసాను. సో తన్వికకు కూడా ఇష్టమైన కర్రీ ఆల్మోస్ట్ ముగ్గురం తింటాము. బట్ ఇక తన్వికకి ఎగ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇష్టంగా తింటుందని చెప్పేసి ఇక కర్రీ అయితే చేశాను. ఇక మేము లంచ్ చేయడం కూడా అయిపోయింది. తినేసాము మా హస్బెండ్ రాగానే. సో తను ఆఫీస్‌కి కూడా వెళ్ళిపోయారన్నమాట. లంచ్ చేసిన తర్వాత మా హస్బెండ్‌కి ఏమనిపించిందో ఏమో తెలియదు. ఇక ఆల్బమ్స్ అన్నీ తీసుకొనైతే చూసారు. సో ఏంటి అంటే అది మా మ్యారేజ్ ఫోటోస్, తన్విక 21st ఫోటోస్, అలాగే పెళ్ళైన తర్వాత సో 1 ఇయర్ ఉంటుంది కదా! సో 1 ఇయర్ మొత్తం ప్రతి ఫెస్టివల్‌కి, అలాగే ప్రతి నా బర్త్‌డేకి, మా హస్బెండ్ బర్త్‌డేకి, ఫస్ట్ మ్యారేజ్ డేకి సో వాటికి సంబంధించిన ఫోటోస్ అన్నీ కూడా తీయించుకున్నాము. అలాగే తన్వికది సెకండ్ బర్త్‌డే. సో అవన్నీ కూడా మా హస్బెండ్ అయితే మధ్యాహ్నం చూసుకుంటూ ఉన్నారు. ఇక అవన్నీ బెడ్‌లోనే ఉన్నాయి. చూసారు కదా! మా హాల్ అయితే ఈ విధంగా అయిపోయింది. ఇక తన్వికైతే సీజర్ పట్టుకొని కత్తిరించుకుంటూ ఉంది పేపర్స్‌నైతే. సో మీకు ఈ ఆల్బమ్ మొత్తం చూడాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. సో మా మ్యారేజ్‌ది, అలాగే తన్విక బర్త్‌డేది సో అవన్నీ కూడా మంచిగా డీటెయిల్‌గా ఒకరోజు మేము కూర్చొని అయితే షేర్ చేస్తాను. ఇక చూసారు కదా! అవన్నీ కూడా మొత్తం సదిరేసిన తర్వాత ఇక బెడ్ షీట్ అయితే వేసేస్తున్నాను. చైర్ నిండా బట్టలున్నాయి. సో అవన్నీ కూడా మడత పెట్టాలి. వాటికంటే ముందు ఇక్కడ బెడ్ షీట్ ఏద్దాము, తన్విక కూర్చుంటుంది, ఆడుకుంటుందని చెప్పేసి ఇక ఫస్ట్ అయితే ఇది వేసేస్తున్నా. ఇక మా హస్బెండ్ వచ్చినప్పుడు బెడ్ షీట్ లేకపోయినా కోప్పడతారన్నమాట. సో తను కోప్పడడం అని కాదు, ఎప్పుడైనా కూడా ఇలా బెడ్ మీద పరుపు అయితే కనిపించొద్దట. సో ఎప్పుడు కూడా బెడ్ షీట్ తోటి కవర్ చేసుకుంటూ ఉండాలి. బట్ ఇక ఈరోజు డీమార్ట్‌లో సామాను చదిరేసరికి ఇక నాకు ఆ పనే సరిపోయింది. ఇక అందుకోసం అని చెప్పేసి నేను వేయడం అయితే లేట్ అయింది. లేకపోతే స్నానం చేసిన వెంటనే బెడ్ షీట్ అయితే వేసేస్తాను. ఇలా పరుపు కనిపించేలా అయితే ఉంచను. సో నాతో ఇద్దరు ముగ్గురు అన్నారన్నమాట. సో ఆ విధంగా కనిపించేటట్టు అయితే ఉంచుకోవద్దు బెడ్డు అని చెప్పేసి. సో మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి అవునా కాదా అనేసి.
ఇక బెడ్‌షీట్ వేయడం అయిపోగానే తన్వికనైతే కాసేపయితే చదివించేశాను. సో, డైలీ మార్నింగ్, ఈవినింగ్ అయితే కంపల్సరీగా 1 అవర్, 1 ½ అవర్ అయితే చదివిస్తూ ఉన్నాను. సో, ఇక తనైతే కింద కూర్చొని పేపర్స్ మళ్ళీ కట్ చేసుకుంటూ ఉందన్నమాట. ఇక కాసేపయితే ఎడిటింగ్ అయితే చేసుకునేదుంటే చేసుకున్నాను. జస్ట్ షార్ట్ వీడియోకే. సో, లాంగ్ వీడియోస్ అయితే పెట్టడం లేదు కదా! కనీసం షార్ట్ అయినా అప్పుడప్పుడు పెడదాము అని చెప్పేసి ఇక వీడియో అయితే అప్‌లోడ్ చేసేసానన్నమాట. ఇక ఫైనల్‌గా బట్టలు కూడా అన్నీ మడత పెట్టేస్తున్నాను. సో, ఐరన్ చేసే బట్టలున్నాయి. బట్ అయితే నాకు ఈ సమ్మర్‌కి చేయాలనిపించట్లేదు. సో, అన్నీ అలా స్టాక్ పెట్టేస్తున్నానన్నమాట. సో, ఓన్లీ మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళే సంబంధించినవి మాత్రమే చేస్తున్నాను. ఇక మిగిలినవన్నీ అక్కడే వేసేస్తున్నాను. ఇక ఎప్పటికి ఐరన్ చేయడం అయిపోతుందో ఏంటో చూడాలి. సో, ఈ సమ్మర్‌కి నార్మల్‌గానే హీట్‌గా ఉంటుంది. ఇక ఐరన్ బాక్స్ ముందంటే ఎలా అని చెప్పేసి ఇక భయపడి అయితే ఐరన్ అయితే చేయడం కుదరట్లేదు. సో, చూడాలి ఈరోజు నైట్ వరకైనా లేకపోతే ఎర్లీ మార్నింగ్ అయినా లేచిన వెంటనే సో, సెటప్ అంతా ఇక బయట పెట్టుకొని చేద్దామనైతే అనుకుంటున్నాను. ఇక నావి కూడా ఉంటే అన్నీ పక్కనైతే పెట్టేసానన్నమాట. ఇక ఈ విధంగా అయితే ఈరోజు మొత్తం గడిచిపోతుంది. సో, ఫైనల్‌గా ఇక బట్టలన్నీ మడత పెట్టడం అయితే అయిపోయింది. ఇక తన్వికకైతే పాలు వేడి చేసి ఇచ్చేసాను. సో, నేను కూడా మళ్ళీ ఒకసారి ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను. సో, ఈ ఎండకైతే మార్నింగ్ స్నానం చేసినా కూడా, నైట్ స్నానం చేసినా కూడా సో, మధ్యలో ఒక 2, 3 టైమ్స్ అయితే ఫేస్ వాష్ చేసుకోవడం అయితే తప్పట్లేదు. సో, ఎంత ఏసీలో ఉన్నా కూడా ఎప్పటికైతే వేసుకోలేం కదా! 24 అవర్స్. సో, తన్విక ఆఫ్టర్‌నూన్ పడుకున్నప్పుడే ఒక 2 అవర్స్ అయితే వేసేస్తున్నాను. ఇక తర్వాత అంతే ఇక ఫ్యాన్ అయినా కూడా హీట్‌గా ఉంటుంది కదా! ఇక ఈవినింగ్ టైమ్‌లో అయితే డైలీ బయట కూర్చుంటూ ఉన్నాము. ఇక ఈ విధంగా అయితే జరుగుతుందన్నమాట. సో, మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక నైట్ డిన్నర్‌లోకి ఆఫ్టర్‌నూన్ చేసిన రైస్, కర్రీ 2 ఉన్నాయన్నమాట. సో, చేసేదైతే ఏం లేదు. ఇక తన్వికనైతే మళ్ళీ కాసేపు కూర్చోబెట్టి రాయించాను. చూసారు కదా! తనైతే ఇక ఏపీపీఎల్ఈ, యాపిల్ అయితే ఆల్మోస్ట్ జెడ్ వరకైతే రాసేస్తుంది. నేను తనని కాసేపు రాపించి ఇక తననే రాసుకోమని చెప్పేసి మళ్ళీ పెట్టిస్తే తనైతే రాసుకుంటుందన్నమాట. సో, ఈ విధంగా గడిచిపోయింది ఫ్రెండ్స్. ఇంకొక వీడియో ఉందన్నమాట. సో, ఇక తర్వాత అయితే ఏం తీయలేదు. ఆ వీడియో కూడా అప్‌లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్‌గా వీడియోస్ అయితే తీస్తాను. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే ఫుల్ డే వ్లాగు. సో, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఈ పనులు ఎలా చేసుకుంటారు ఏంటి అన్నదైతే చిన్నగా వీడియోలో అయితే షేర్ చేశానన్నమాట. సో, ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మా పాప ఎలా రాస్తుంది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. నాకైతే హ్యాండ్ రైటింగ్ నీట్‌గానే వస్తుందనైతే అనుకుంటున్నాను. సో, మీకెలా అనిపించింది ఏంటి అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్. టేక్ కేర్.